అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీం. గ్రహాలు గమనాలు, వాటి ప్రభావాలు, దోషాలు, నివారణ చర్యలు, వీటి సమ్మేళనంలో ఆచరణ ద్వారా దోషాలను అధిగమించే స్థితిని పొందవచ్చు. మనం చెప్పుకుంటున్న పరిష్కార మార్గాల్లో అనుభవం గలవారు, అనుసరించిన వారు వారి అనుభవాలను కింద కామెంట్స్లో కనుక ఇచ్చినట్లయితే తక్కిన వాళ్ళకు కూడా అవి మార్గదర్శకంగా ఉంటాయి. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలకు సంబంధించి కూడా అధిక వ్యయాలయ్యే అవకాశం ఉంది. సంతాన వర్గంలో స్త్రీ సంతానం ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారు అనే సత్యాంశాన్ని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. వృత్తి స్థానంలో గౌరవం బాగుంటుంది. విశేషించి మీ యొక్క కృషి వారందరికీ కూడా మార్గదర్శకం కావాలని మనకు ఆ వ్యక్తులు భావిస్తుంటారు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అలాగే సంతానవర్గం విషయంలో సాధించినటువంటి విజయాలు సంతృప్తినిచ్చే అవకాశాలు తక్కువ. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించండి. లక్ష్య సాధనాశక్తి వృద్ధి పొందించుకోవడం కోసం మీరు కృషిశీలతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరుల సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అనుకోని ఖర్చుల్లో అప్పిస్తే తిరిగి రాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనం అప్పిచ్చాము అంటే ఆ వ్యక్తిని మనం దూరం చేసుకుంటున్నాము అని అర్థం. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించి మనం ఆ సత్యము యొక్క లక్ష్యాన్ని కూడా గుర్తించి ప్రవర్తించడం అనేటువంటిది చాలా ఆవశ్యకం. శత్రువులను జయించగలుగుతారు. సంతానవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తి బాగా ఉంటుంది. విశేషించి మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా కొంత అననుకూలమైనటువంటి భావన కనిపిస్తుంటుంది. అందువలన మీరు అపార్థం చేసుకుంటున్నారు కదా అని చెప్పి వారిపై ద్వేషాన్ని పెంచుకోకుండా మీ సమయం బాగులేదు కాబట్టి మీ సమయాన్ని బట్టి ఇది జరుగుతోంది అనే సత్యాంశాన్ని గుర్తించినట్లయితే వ్యక్తి సాధించేటువంటి విజయాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మీ యొక్క బద్ధకం కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ బద్ధకాన్ని జయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలు నిర్వర్తిస్తుండడం చాలా మంచిది. ఆరోగ్య సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామంతో. సంతాన వర్గం విషయంలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంటుంది. వారు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అయితే ఈ సమయంలో ఎదుటివాడు మోసగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ సత్యాంశాన్ని గుర్తించి తక్కువగా మోసపోవడానికి కానీ అసలు మోసపోకుండా ఉండడానికి కానీ తగిన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్య సాధనతో మీరు ప్రవర్తించే తీరు మీ యొక్క కృషికి నిదర్శనంగా నిలుస్తుంది. మీ యొక్క కృషిని అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.